గతంలో ఇక్కడ పోలింగ్ సంబంధించి హైయెస్ట్ పోలింగ్ జరిగిన దానికంటే ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనము ఏలూరు వెళదాం. ఏలూరులో మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, మీరున్న స్పాట్ లో పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారా ఓటర్లు? టెక్నికల్ కి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? ఈవీఎంలన్నీ పనిచేస్తున్నాయా? దేవి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటలకి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఏలూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఇక్కడికి పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. మొత్తం ఎక్కువగా ఒక 10 గంటలు దాటితే ఎండ తీవ్రత తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండడంతో మొత్తం ఓటర్లందరూ కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. బారులు తీరినటువంటి పరిస్థితి. ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 200 నుంచి 300 మంది వరకు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి పోలింగ్ కోసం 6:30 నుంచే వీరందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కువగా వృద్ధులు అలాగే యువత కూడా ఈసారి ఈ క్యూ లైన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో దాదాపుగా 83.7% వరకు కూడా జిల్లాలో పోలింగ్ నమోదైంది. ఈసారి చూసినట్లయితే ఉదయం పోటైన ఎక్కువ మంది రావడంతో పోలింగ్ శాతం కూడా ఎక్కువగా పెరుగుతుంది అనేటటువంటి ఒక అంచనాతోటి అధికారులు కూడా కనిపిస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఈ పోలింగ్ దగ్గర ఎక్కువగా ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా టెంట్లు ఏర్పాటు చేయడం, అలాగే మంచినీటి సౌకర్యాలు కల్పించడం వంటి ఏర్పాట్లపైన ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున అయితే చేరుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఈవీఎంల సమస్య అయితే ఎక్కడా కూడా రాలేదు. అయితే సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 415 జిల్లాలో ఉన్నాయి. వాటన్నిటిపైన పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం, అక్కడికి ఇప్పటికే పారామిలిటరీ బలగాలు చేరుకోవడంతో ఇప్పటికైతే ప్రశాంతంగా పోలింగ్ అనేది ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి దాదాపుగా 50 నుంచి 60% వరకు కూడా పోలింగ్ నమోదు అవ్వచ్చు అనేటటువంటి ఒక అంచనాతోటి ఇప్పటికైతే అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరినట్టుగానే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంకా అనేక మంది ఓటర్లు నడవలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఈసారి ఎలా అయినా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేటటువంటి ఒక ఆతృతతోటి ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మహిళలు అలాగే యువత కూడా ఈసారి ఎక్కువగా క్యూ లైన్ లో కనిపిస్తూ ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు అలాగే ఎన్నికల సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మాక్ పోలింగ్ లో కూడా జిల్లాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో ఇంకా ఈ క్యూ లైన్ లో శాతం ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టెంట్లు కూడా సరిపోనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ పెరిగేలోగానే ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అలాగే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఏలూరు పార్లమెంట్ అలాగే నరసాపురం పార్లమెంట్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు సరైన సమయంలో మాక్ పోలింగ్ నిర్వహించడం, అలాగే ఎన్నికల సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండేటటువంటి చర్యలు తీసుకోవడంతో సకాలంలో ఇక్కడైతే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా మొదలైంది. అయితే కొన్ని చోట్ల దెందులూరు అలాగే పోలవరం నియోజకవర్గాల్లో పలు చోట్ల గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అక్కడ ప్రత్యేక దృష్టిని సారించింది. ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వెంటనే తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏలూరు జిల్లాతో పాటు నరసాపురం పార్లమెంటు పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద దాదాపుగా 500 మంది వరకు కూడా క్యూ లైన్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని వీలైనంత వేగంగా మధ్యాహ్నంలోగానే ఈ పని ఓటు వేయడం అనేటటువంటి పని పూర్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో అయితే కనిపిస్తున్నారు. దేవి, మల్లికార్జున్, నీకు